చూడు రత్న, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నీకెందుకు హెల్ప్ చేయాలి? నాకు కాదు, అర్జున్కి హెల్ప్ అవుద్ది. అయితే డెఫినెట్ గా చేస్తా. వెరీ గుడ్. విషయం ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని నువ్వు ఆపి వాడి మైండ్ ని టోటల్ గా కన్ఫ్యూజ్ చేసేయాలి. లవర్స్ ని నేను స్ప్లిట్ చేయను. ఏదో అర్జున్కి మంచి జరుగుతుంది కదా అని. అయితే ఓకే. జ్యూస్ తీసుకురండి. ఓకే సార్. పర్లేదు, మీరు కూర్చోండి. సార్ ఎందుకే కూర్చోండి. పర్లేదు, ఎందుకే ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? మీరు మాట ఇస్తున్నారు సార్, వాళ్ళని వదలొద్దు సార్. సార్ జ్యూస్. థ్యాంక్స్ అండి, తాగండి. నేను చూసుకుంటాను అన్నాను కదా, మీరు తాగండి. ఇతను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే సార్. సీఎం గారు రాలేనా? వచ్చారుగా. అర్చన, నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి కలుస్తావు, ఓకేనా? నువ్వు దగ్గర తీసుకొచ్చు. హే అర్చన, సీఎం గారు పిలుస్తుంటే అదంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. సీఎం గారే పిలుస్తుంటే వెళ్ళనంటావేంటి? నేను వెళ్ళు, నాకు అవసరం లేదు. నీకేమైనా పిచ్చా? సీఎం పిలిస్తే వెళ్ళవా? అందులోనూ మోస్ట్ హ్యాండ్సమ్ సీఎం. కవిత ఈజ్ వెయిటింగ్. హే మళ్ళీ ఏంటి? సీఎం వెయిటింగ్. గో, వాట్స్ రాంగ్? పిలుస్తోంది సీఎం గారు. ఓకే. సారీ అర్చన, నేనేదో టెన్షన్లో అలా అనేసాను, కానీ థ్యాంక్ యూ, నాతో మంచి పని చేయించాడు. టెన్షన్లు అందరికీ ఉంటాయి సీఎం గారు, కానీ అబద్ధాలు చెప్పే అవసరం మాత్రం మీ పాలిటీషియన్స్ ఒక్కరికే ఉంటుంది. అది మీ జన్మ హక్కు. ఏమో మంచోరేమో అనుకుని కాల్ చేశాను, హర్ట్ అయ్యాను. మీ మీద నమ్మకం పెట్టుకోవడమే పెద్ద తప్పు. వెళ్ళొచ్చా? అర్చన కూర్చోండి, నాతో డిన్నర్కి వస్తావా? హైదరాబాద్లో నా ట్రీట్. హే కూర్చోండి కూర్చోండి, ఒకసారి చెప్పేది వినండి, ఒక్కసారి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. కూర్చో. చూడు, నేను చాలా సెంటిమెంటల్ సీఎం. నువ్వు కూల్ అవ్వకపోతే మాత్రం నాకు పని చేయబుద్ది కాదు. సో ఒక్కసారి నవ్వి ఓకే అని చెప్పేసి. ఓకే? నాకు ఇష్టం లేదు, నాకు పాలిటీషియన్స్ అంటే చిరాకు. అరే నన్ను సీఎంలా కాదు మనిషిలాగా చూడొచ్చుగా. సరే రాత్రి నిద్రలో ఏదో అన్నాను, తప్పే. అరే పొద్దున్నే 6ంటికి ఇంత పెద్ద బెటాలియన్ వేసుకుని ఇక్కడికి వస్తే నేను నమ్మను నాకు చిరాకు అని ఒకే పాట పాడుతున్నావే. నువ్వు వస్తున్నావు రేపు వాటర్ ఫ్రంట్ 8 o'clock అంతే. బై ద వే, యూ లుక్ బ్యూటిఫుల్. సార్, అతను కలవడానికి వెళ్తుంది సార్, సాయంత్రం 6ంటికి. సార్ ఆపేద్దామా? ఆపే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, అర్జెంట్గా అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్. గెట్ ఇన్. ఎంత మారిపోయిందని దేశం, చాలా ఫీల్ అవుతున్నాను. గంట నుంచి ఒక అమ్మాయి రోడ్ మీద నుంచి లిఫ్ట్ అడిగితే ఇచ్చే దిక్కు లేదండి. పెట్టిపోతున్నాం. అసలు రామ్ గారు మీరేమీ అనుకోవద్దు, కానీ ఇలాంటి మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో? ఆ కన్సర్న్, ఆ ప్రేమ, ఒక చిన్న ఫీల్ లేదండి. పెట్టిపోతున్నాం. ఈరోజు మంచి మూమెంట్ అండి, అంటే మిమ్మల్ని కలవడం.
ఓ ఆర్జే రత్నప్రభ గారా? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్లీ నేను జినీలా లాగా అందరిని నవ్వుస్తూ ఉంటాను, కానీ భూమిక టైప్ అండి. ఓ ఓకే. ఈ సమాజం, నేచర్, పావర్టీ అవన్నీ నన్ను అయినా రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు. అడగండి. ప్రామిస్? ప్రామిస్. మీరు నాతో ఒక కప్ కాఫీ తాగుతారా? మై ట్రీట్. సమ్ హౌ ఐ డోంట్ నో, కానీ మీరు చాలా క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే. పెట్రోల్ అంతా లీక్ అవుతుంది. షిట్. హలో మేడం. దగ్గరలో ఏదైనా సర్వీస్ సెంటర్ ఇక్కడ సర్వీస్ సెంటర్ ఏదైనా? అంటే ఇక్కడ సీఎం గారు గెస్ట్ హౌస్ ఉంది. సీఎం గారు గెస్ట్ హౌసా? గెస్ట్ హౌస్. యా, సార్ క్రికెట్ ఆడుతున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. వెళ్దాం పదా. ఏ లగేజ్ తీద్దాం రారా. కమ్ ఆన్. షల్ వి గో? పద. గెస్ట్ హౌస్ బాగుంది. హాయ్ సార్. బ్యాట్ తీసుకో. కమ్ Come on, let's go. కోక్. హాయ్ సార్. హాయ్. సార్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. షూర్. సార్ మీరు ఎంత సింపుల్ గా ఉన్నారు సార్. నేను మీలాగండి, జస్ట్ లైక్ యూ. ఏదో అదృష్టమో దురదృష్టం సేమ్ అయిపోయాను అంతే. థ్యాంక్ యూ సార్. చిప్స్. థ్యాంక్ యూ. క్రికెట్ ఆడతారా? ఆడదాం సార్. రండి, కమ్ లెట్స్ గో. ఓకే నువ్వు రా. నువ్వు వెళ్ళు. నేను సాజిటేరియన్. నేను కూడా సాజిటేరియన్ని. దిస్ ఇస్ టూ గుడ్ అండి. రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేమీ అనుకోవద్దు. అడగండి. నిజంగా నిజంగా. మీరు సింగిలా? సింగిలే. హలో, సీఎం చెప్పండి. 8 అయింది, వాటర్ ఫ్రంట్లో ఉన్నాను. మళ్ళీ లేట్ అయితే పాలిటీషియన్స్కి టైం సెన్స్ లేదంటావుగా. హలో, నేను రావట్లేదు చెప్పాను కదా. ఓ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? పర్లేదు, ఐ వెయిట్. సీఎం గారు, ఐమ్ నాట్ కమింగ్. సార్ చెప్పండి. ఇక్కడ సార్. హలో, ఏరి ఎక్కడున్నారు? హాయ్. మీకు సిగ్గు లేదా? ఏం చేయం మీరు? ఎంత ఇన్కన్వీనియన్స్ ప్రజలకి, ఎంత టైం వేస్ట్. ఇదంతా ప్రజల రిసోర్సెసే కదా. నేను రానని చెప్పాను కూడా. ఏదో జోక్గా ఉందా మీకు? ఇక్కడ నేను ఒఫీషియల్ పని మీద వచ్చాను అర్చన. చూడు పని చేస్తున్నా. ఏంటా పని? చూపించండి. చూడు ఈ ఫైల్స్ చూస్తున్నా, మీటింగ్ సమ్ పీపుల్. అర్చన, మేడం మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మోహన్, నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఆఫీస్ మేడం. సీఎం గారు ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించారు. నెలకు ₹1,00,000 జీతం. ఇదంతా మీ వల్లే మేడం. సరోజ కేసు సార్ పర్సనల్గా చూస్తున్నారు, ఎంక్వైరీ కూడా చేస్తున్నారు మేడం. మేడం టీ. థ్యాంక్స్. ఓకే మేడం. కూర్చోండి. సో సారీ సీఎం గారు.
కాల్ మీ అర్జున్. అర్జున్ మీరు సీఎం? అయితే టైం పడుతుంది. నాకు చాలా భయం వేసింది. కానీ నీకు కోపం రాదా? ఇంతకు ముందు ఉండేది, సీఎం అయ్యాక అంతా పోయింది. మేము కోపంగా ఉండకూడదు కదా. ఏం తిందాం? ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు కాలేజ్లో అట్లీస్ట్ 10 మందిని చెప్తూ కొట్టుంటాను నేను. నా లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అర్చన? సీఎం గారు అబ్బాయిని, టాప్ స్కూల్స్కి వెళ్ళాను, యూఎస్కి వెళ్ళాను. నేను ఎలాంటిదా అని అనుకుంటున్నారు? సారీ చెప్పండి. నా లైఫ్లో ఏముంటుంది? అన్నీ ఉంటాయి కానీ ఏముంటాయి. అదే నా లైఫ్. సార్, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ సార్. ఓకే నేను మాట్లాడతాను సార్. మీకు పర్సనల్ ఫోన్ లేదా? గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేస్తే? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నో ఐ వోంట్ లీక్ ద ఇన్ఫో. జనరల్గా అడిగా. ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో కొంతమంది గర్ల్స్ ఉన్నారు. అది కాదు, యుఎస్లో డేటింగ్ వగైరా. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉండేవారు. నచ్చలా? నచ్చలా. మరి నీకు? మీరు నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? ఇస్తారా ప్లీజ్? ఇట్ విల్ బి కూల్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? నేను చెప్పాను కదా. ఇస్తే చెప్తా. చెప్తే ఇస్తా. సీఎం కదా మీరు, డీల్స్ చేయటంలో ఎక్స్పర్ట్. ఎనీవే నాకు ఎవరు నచ్చలా. థ్యాంక్స్. వాట్? నథింగ్. సారీ సార్, అలీ మీతో అర్జెంట్గా మాట్లాడాలంటున్నారు. 1 సెకండ్. యా. అలీ సార్, సార్ త్వరగా రండి సార్. ఇక్కడ కొంపలు అనుకుంటున్నాయి సార్. ఏయ్, త్వరగా రండి సార్. నాతో మాట్లాడు సార్. ఐఎమ్ రియలీ సారీ. ఐ హావ్ టు. నో ఇట్స్ ఓకే. అవును, ఇట్స్ గెటింగ్ లేట్. ఐ హ్యాడ్ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. మీ టూ. బాయ్ అర్చన. బాయ్ సీఎం గారు. అర్జున్. టైం పడుతుంది.